నీకెందుకు తెలంగాణ? నీకెందుకు తెలంగాణ? 100 రోజులు నీకెందుకు తెలంగాణ? నీ తెలంగాణ సంగతి సరిపోక 100 రోజులు వెళ్ళి జైల్లో కూర్చుంది. నీ తెలంగాణ నువ్వు దేకు, నీకు అమరావతి సంగతి ఎందుకు? వద్దా నీకు? క్వశ్చన్ చేయండి. పార్టీలకు బానిసలు కాదు. ఎన్ని తినాలి ఇట్లా బతికే? అందరం కలిసి ఇల్లు కట్టుకుంటాం. మీకంటే ఒక జాబ్స్ లేవు, క్రియేట్ చేసుకోండి. అడగండి ఏమై జాబ్స్ ఇస్తామని మేము అడుగుతాం. అందరం కలిసి అన్ని ఇక్కడ సమకూర్చుకున్న తర్వాత విడిపోతే అక్కడ ఏమి లేదు. ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు హెచ్చులు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం లేదు, కట్టి తీరు. మీరు అడగాలి, చేపించుకోవాలి అంటాం. తప్పేమనట్లా క్వశ్చన్ చేయాలి పార్టీలకు. వీళ్ళు తెలుగు తక్కువగా చేసిన మన తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే సభను ఆపడం ఇవాళ ఇంత గందరగోళానికి కారణం. ఓకే సార్, అంటే అప్పుడు గతంలో జగన్ గారు కూడా సభని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు రాజ్యాంగం నాకు కల్పించింది, నాకు నేను ఎందుకు పెట్టనియాలి అని చెప్పేసి ఆయన మీద ఛాలెంజ్ చేసిండు కదా. అలాంటిది రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకు చేయలేదు? ఛాలెంజ్ చేయలేదు. ఎవరైతే ఆపుతానన్నారో, ఎవరైతే రానివనన్నారో వాళ్ళని అడిగాడు కదా, నీ అయ్యే జాగిరేరా బాబు ఇదని. నా హక్కుని కాదంటానికి, నాకు భారతదేశం ఇచ్చిన హక్కుని నాకు కాదంటానికి మీరెవరు, మీ అయ్యే జాగీరు కాదు కదా అంటే వీళ్ళు ఏం చేశారు? రాజకీయ నాయకులు ప్రజలను అంటున్నట్టుగా చిత్రీకరించి ప్రజల్ని మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఆయన అన్నదేంటి, ఎవరైతే రాని అని అన్నారో, ఎవరైతే ఆయన హక్కుని కాలరాద్దామని ప్రయత్నం చేశారో, హక్కుని కాలరాసేటటువంటి హక్కు ఎవడయ్యకి లేదు, ఎవడయ్యే జాగీరు కాదు ఇది అన్నట్టు భావంతో ఆయన మాట్లాడితే వీళ్ళు తెలంగాణ అంతటికీ ఆపాదించి ఆంధ్రోడు ఏదో తప్పు చేసినట్టు ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ వాళ్లే చంపలేసుకుంటున్నారు. చివరిలో ఒక క్వశ్చన్ సార్, ఏంటంటే గతంలో సీమాంధ్రలో మీటింగ్ పెట్టినప్పుడు డిస్టిక్ అండ్లని, అంతకుముందు మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రం విడిపోతే 12 రోజులు నేను అన్నం తినలేదు, 1 రోజు 2 రోజులు కాదా అని చెప్పేసి అలా అన్న మనిషి ఇప్పుడు తెలంగాణ పైన ప్రేమను ఒలకబోస్తున్నాడు అని అనుకోవాలా? ఇప్పుడు తెలంగాణ నాయకులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుకో కదా సార్. ఆయన అన్నే మాటలే సార్, మీరు కావాలిస్తే గూగుల్లో చూడండి. ఎక్కడ కట్ చేసి చూపించకూడదు, పూర్తి వీడియో చూపించాలి. ఆయన ఏం చెప్పాడు, విడదీసేటటువంటి పద్ధతి మంచిది కాదు, ఈ సందర్భంగా నేను ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద 11 రోజులు ఫోన్ చేయలేదన్నాడు. నాకు తెలంగాణ విడిపోవడం ఇష్టం లేదని చెప్పలేదే. అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ విడిపోవాలని కోరుకున్నది పవన్ కళ్యాణ్. వీడియోలో కావాలి చూసుకో. ఎంతో మంది త్యాగాలు చేసిరు కాబట్టి విడదీసిరు, ఓకేనా? విడిపోయిన తర్వాత విడదీయడం కరెక్ట్ కాదు అనడం కరెక్ట్ కాదు కదా. బుర్రలేని వాళ్ళు అంతా కూడా ఇలాగ తయారయ్యారు. ఎందుకంటే విడదీయడం కరెక్ట్ కాదని ఎవడు అన్నాడా? మరి ఆయన ఎందుకు అన్నం తినలేదు? అరే నేను ఒక మాట చెప్తాను, నువ్వు ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నావు, డిస్టిక్ అల్లా అని ఎందుకు అన్నాడు? అంటే తెలంగాణ వల్ల డిస్టిక్ అల్లా ఇవి చెట్లన్నీ ఎండిపోవట్లేదు ఏంది ఇక్కడ? దానికి సమాధానం చెప్తా, చెప్పండి. 11 రోజులు అన్నం తినలేదనడానికి నువ్వు అడిగావు కదా, ఓ చిన్న సందర్భం చెప్తా, ఒక కథ చెప్తా నీకు. చెప్పండి. ట్రైన్ లో మనం ఇక్కడ నుంచి మద్రాసు వెళ్తున్నాం అనుకో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మన పక్క సీటు పరిచయం అవుతుంది. పరిచయం అయిన తర్వాత అతను మాట్లాడుకుంటాం, సరదాగా మనం తెచ్చుకున్న కూల్ డ్రింక్ తాగుతూ అంతా కలిసి ఉంటాం, మీరేంటి నేనంటే మన జీవితం తెలుసుకున్న తర్వాత ఆ గుంటూరులో దిగిపోతుంటే మన సొంత మనిషిని వెళ్ళిపోతున్నాడు ఏం అని చెప్పి చాలా బాధపడతాం. అలాగే 60 సంవత్సరాలు కలిసి ఉన్నాం. విడిపోతుంటే సేవాభావం కలిగిన వ్యక్తులు, ప్రజల బాగుండాలని కోరుకునే వ్యక్తులు బాధపడతారు, అవసరమైతే కన్నీళ్లు పెట్టుకుంటారు, కొన్ని రోజులు భోజనం మానేస్తారు. ఆ విధంగా ఆయన చేసింది ఏంటి, విడిపోయిన పద్ధతి మంచిగా లేదు, ఇప్పటికీ కూడా ఆ సమస్యలు అలాగే ఉన్నాయని అప్పుడు బాధపడ్డాడు. కానీ నువ్వేదో ఇంకోటి తెలంగాణ ఎంత నీచమా, ఎంత దుర్మార్గం సార్. ఆయన అన్నదే కదా సార్, నేను చెప్తాను. ఆయన అన్నదే. ఒకప్పుడు తెలంగాణ నాయకుడు అక్కడికి వచ్చినప్పుడు కోనసీమ కొబ్బరి తోటలు పచ్చదనం మీకు ఎంతో బాగుందాయా అని అంటుండేవాళ్ళు. ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ వేళ ఎలా అయిపోయిందంటే అంటే తెలంగాణ నాయకులు అనేసి సార్ ఎవరి దిష్టి కావాలంటే వీడియో చూడు. ఈ రాజకీయాలలో ఉన్నటువంటి దొంగలు మాట్లాడే మాట్లాడొద్దు సార్. ఇది నిజాయితీగా మాట్లాడుతుంది. నిజాయితీ కాదది, నువ్వు కరెక్ట్ గా క్లియర్ గా చూడలేదు. ఒకప్పుడు తెలంగాణ నాయకులు ఆంధ్ర వచ్చినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు ఎందుకు? మరి ఆయన ఒక్క రోజు కూడా తెలంగాణ పేరు ఎత్తరు ఎందుకు? ఎప్పుడు ఈయనలాగా కాంట్రవర్సీ చెయ్యరు ఎందుకు? కాంట్రవర్సీ కాదు తమ్ముడు, కావాలని పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే జగన్ గారు కూడా చెయ్యరు ఎందుకు? బయటపడుతుందని వీళ్ళ బాగోత 12 సంవత్సరాలు అయితే నువ్వు చెప్పా, నువ్వు తెలంగాణ కదా, ప్రజలు ఎక్కడ బాగుపడ్డారు?
రాజకీయ నాయకులు 100 కోట్లు వేల సార్ కోట్లు, చాలా లక్షల కోట్లు. బాగుపడ్డారు. నీళ్లు లేని ఊర్లకు నల్ల నీళ్లు వచ్చినాయి, ఎండిపోయిన భూములల్లా పంటలు పండుతున్నాయి. ఏడ అన్యాయం జరిగింది సార్? అప్పుడు బండి. తెలంగాణ వచ్చిందంటే అప్పుడు బండి. పచ్చదనం అయిపోయింది, అప్పుడు బండి. జాబ్స్ ఉన్నాయి. అప్పుడు బండి. ఇప్పుడు కూడా అప్పుడు లేదు సార్, అప్పుడు నీళ్లు లేవు, ఏమి లేవు, వలసలు పోతుండే తెలంగాణ. ఒక నిమిషం ఇప్పుడు వలసలు ఆగినాయి వద్దు. ఈవేళ 12 సంవత్సరాల్లో నాయకులు ఎంత బాగుపడ్డారో ఒకసారి చెప్పు. సార్. ఒక్కొక్కరు ఎన్ని మహబూబ్ నగర్ చెప్పు. డిస్ట్రిక్ట్ తెలుసా? ఆ ఏరియా కరువు ఏరియా, అటువంటిది ఇప్పుడు పచ్చగా వర్ధిల్లుతున్నది. అరే నీకు ఎందుకు? తెలంగాణ వచ్చినందుకే. నిజంబా. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు నీళ్లు ఫుల్ వస్తున్నాయి. ప్రతి ఊర్లో ఇగో బాయికి బిందెలు పట్టుకొని పోతుండ్రి, అటువంటిది ఇప్పుడు ఫుల్ నీళ్లు వస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అప్పుడు ఉంది. ఈవేళ నువ్వు వచ్చావు కాబట్టి వయసుకి నువ్వు అనుకుంటున్నావు అప్పుడు ఉంది. అది కాకపోతే కొంచెం కరువు అయితే ఉంది. ఆ కరువుని రూపుమాపడం మాత్రం కొంచెం కాదు సార్, చాలా కరువు. దోపిడి అరే బాబు, రాజ్యంలో ఈ ఉన్న 12 మేము సంవత్సరాల కాలంలో సంఖ్యలు తెంపుకొని ఈ విముక్తికి 12 వచ్చాం. సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంటే కూడా అంతే వచ్చాయి. నీకు తెలీదు రాకుండే సార్, అసలు నల్లాలు ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ నల్లాలే లేకుండే, అసలు మాకు నీళ్ళే లేకుండే. నల్లల గురించి చాలా గురించి వచ్చిందా? అవును. నెల గురించి, వాన గురించి, ఎండిపోయిన రైతుల గురించి రమ్మను గాని విషం జల్లుతూ రావద్దు. ఎప్పుడే అని ప్రేమతో రా, మీరేగా మాట్లాడింది. ప్రేమతో రా. నువ్వు డిస్ట్రిక్ట్ వన్లు నేను తినలేదు, నేను తాగలేదు అంటే ఇలా కుదరది. నీవు రాజకీయం చేయాలనుకుంటే వచ్చి పోటీ చేసుకో. ఇది ఇండియా, ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, అర్థమైందే. కాకపోతే అక్కసు జిమ్మి విషం జల్లి వచ్చి పోటీ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ వల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఒకసారి చెప్పు. ఒకటి చెప్పు. ఆ? ఒకటి చెప్పు. అట్టయినం ఏమంటే ఆయన మాటలు ఇలా అట్టేవని చెప్పి రాజకీయ నాయకులు మిమ్మల్ని మభ్యపెట్టి 100 కోట్లు, ఎవ్వరు వేల కోట్లు. సార్ ఇక్కడ చదువుకున్న యువత సార్, బాబు చదువుకున్న యువత అడ్డు గుడిపెత్తన. రాజకీయ ఇంకా అమరావతి లేదు సార్, ఇంకా మీకు అసలు ఇది ఒక రాజధాని లేదు. దాని నీకెందుకు రా అమరావతి నీకెందుకు సంగతి? నీకెందుకు 100 రోజులు వెళ్ళి జైల్లో నీకెందుకు కూర్చుంది. తెలంగాణ? నీ తెలంగాణ సంగతి సరిపోక 100 రోజులు వెళ్ళి జైల్లో కూర్చుంది. ఆమా. నీ తెలంగాణ నువ్వు దేకు. నీకు అమరావతి సంగతి ఎందుకు? వద్దా నీకు? సంగతి ఎందుకు? క్వశ్చన్ చేయండి. పార్టీలకు బానిసలు కాదు. ఎన్ని దినాలువా ఇట్లా ఇప్పుడు బతికేది? అందరం కలిసి ఇల్లు కట్టుకున్న మీకంటే ఒక తర్వాత జాబ్స్ లేవు, క్రియేట్ చేసుకోండి. అడగండి ఏమై జాబ్స్ విను, ఇస్తామని విను. మేము అడుగుతాం. అందరం కలిసి అన్ని ఇక్కడ సమకూర్చుకున్న తర్వాత విడిపోతే అక్కడ ఏమి లేదు. ఇక్కడ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు హెచ్చులు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏం లేదు, చాలా కట్టి తీరు. మీరు అడగాలి, చేపించుకోవాలి అంటాం. తప్పేమనట్లా అన్ని కూడా క్వశ్చన్ చేయాలి. పార్టీలకు బానిసలు కావద్దు. తెలంగాణలో అన్ని నిర్మితమై ఉన్నాయి కాబట్టి నువ్వు ఇవాళ మెరిట్ లో ఉన్నావు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. లేదు కట్టి సార్. చూడు. నువ్వు కట్టావు ఇక్కడ తెలంగాణలో? మీరు కట్టారా తెలంగాణలో? అందరం కలిపి పట్టుకున్నావు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా మన ఇద్దరు అన్నదమ్ములు అయితే ఇడిపోతే ఇల్లు నీకు వచ్చిందని సంబరపడకు. నేను ఇల్లు కట్టేదాకా ఆగు. కథలు చెప్పడం కాదు ఇల్లు కట్టడం అంటే. 12 ఏళ్ళు అయింది రాజధాని సార్. కట్టడం అంటే కథలు చెప్పడం కాదు. 12 ఏళ్ళు అయింది. అడగండి సార్, నాయకులు మిమ్మల్ని ఏం చేస్తుర్రు, పాలకులని క్వశ్చన్ చేయండి. డెవలప్ అవడానికి 50 ఏళ్ళు ఇంకెన్ని రోజులు మీరు అడగారు? డెవలప్ అవడానికి 50 ఏళ్ళు పట్టింది. కథలు ఎందుకు చెప్తారు? అడగాలి సార్, అడిగితే డెవలప్ అవుతుంది. ఏమవదు. మోస్తే కావు. ప్రమాణాలు మీరు తీసుకుని ఫారం పోకు పళ్ళు చేతిలో పెడితే అలానే ఉంటుంది.